ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు ఏ లగ్నాలకి శుభుడవుతాడు, ఎటువంటి లగ్నాలకి సమస్యలు ఇస్తాడు, అలాగే శుక్రుడు యొక్క శుభత్వాన్ని నిర్ణయించడం ఎలాగా, ఎటువంటి పరిస్థితుల్లో శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు, ఎప్పుడు సమస్యలను ఇస్తాడు అనేది తెలుసుకుందాము. శుభగ్రహమైనటువంటి శుక్రుడు తన యొక్క మహాదశలో 20 ఏళ్ళు పాలిస్తాడు వింశోత్తర దశా సిస్టంలో. కాబట్టి శుక్ర మహాదశ కనుక వస్తుంది అంటే శుక్రుడు ఆ జాతకుడికి ఎంత పాజిటివ్గా ఉన్నాడు లేదా ఎంత నెగిటివ్గా ఉన్నాడు, ఎటువంటి సమస్యలను ఇస్తాడు, ఒకవేళ నెగిటివ్గా ఉన్నట్టయితే ఆ నెగిటివిటీ ఏంటి, ఏ అంశాల్లో సమస్యలను ఇస్తాడు, ఇటువంటి విషయాన్ని కొంతవరకు అవగాహన తెచ్చుకోవడం అనేది మంచిది. నైసర్గికంగా శుభగ్రహమైనటువంటి శుక్రుడు కొన్ని సమస్యల్ని, తీవ్రమైనటువంటి వ్యసనాల్ని కూడా ఇచ్చేటువంటి గ్రహము. శుభగ్రహమైనటువంటి శుక్రుడు కోణాధిపత్యాన్ని కనుక తీసుకున్నట్టయితే ఎక్కువగా శుభుడుగా ఉంటాడు. శుభగ్రహాలన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా కేంద్రాధిపత్యం అనేది శుక్రుడికి దోషాన్ని ఇస్తుంది. కేంద్రాధిపత్యం కనుక తీసుకున్నట్టయితే ఆ దోషం కారణంగా కొంతవరకు ఇచ్చేటువంటి యోగ ఫలితాల్లో కూడా సమస్యలు అనేవి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడు జ్ఞాతికారక గ్రహం అయినప్పుడు కూడా సమస్యలను ఇస్తాడు. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉండే గ్రహం ఆత్మకారక గ్రహము, అన్నిటికంటే తక్కువ డిగ్రీలు ఉండే గ్రహం దారకారకుడు. దారకారకుడు కంటే కొంచెం ఎక్కువ ఉండేది జ్ఞాతికారక. ఈ జ్ఞాతికారక గ్రహం కనుక శుక్రుడు అయినట్టయితే శుక్ర మహాదశలో సమస్యలను ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన సమస్యలు, వ్యసనాలు, ఇటువంటి వాటి వలన ఎక్కువగా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 3rd లార్డ్గా, 6th లార్డ్గా, 11th లార్డ్గా కూడా శుక్రుడు కొంతవరకు సమస్యల్ని ఇస్తాడు. 6, 8, 12 ఇవి ఎలా అయితే దుస్థానాలు, అలాగే 3, 6, 11 హౌసెస్ కూడా మ్యాలిఫిక్ రిజల్ట్స్ అంటే సమస్యలను ఇచ్చేటువంటి స్థానాలు. దుస్థానాధిపత్యం తీసుకున్న శుక్రుడు కూడా సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే శుక్రుడి యొక్క మూల త్రికోణ స్థానమైనటువంటి తుల దుస్థానం అవుతుందో అటువంటి లగ్నాలకి శుక్రుడు ఎక్కువగా సమస్యల్ని ఇస్తాడు. ఉదాహరణకి తులా లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి, అష్టమాధిపతి, కానీ ఎక్కువగా శుభత్వాన్నే ఇస్తాడు. ఎందుకంటే తుల లగ్నమైంది, తుల మూల త్రికోణం శుక్రుడికి. ఇదే వృషభ లగ్నం తీసుకున్నట్టయితే వృషభ లగ్నానికి లగ్నాధిపతి అయినప్పటికీ కూడా 6th హౌస్ అనేది మూల త్రికోణమైన తొలైంది కాబట్టి ఎక్కువగా సమస్యలు ఇస్తాడు శుక్రుడు తన యొక్క మహాదశలో వృషభ లగ్న జాతకులకి. ఈ విధంగా దుస్థానాలు మూల త్రికోణంలో ఉన్నప్పుడు కూడా ఆ లగ్నానికి శుక్రుడు కొంతవరకు సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు వక్రించినప్పుడు కూడా ఇచ్చేటువంటి ఫలితాల్లో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఎంత యోగంలో ఉన్నా కానీ శుక్రుడు కనుక వక్రించినట్టయితే కొంతవరకు అనవసరమైనటువంటి ధనం వృధా చేయడము, కొంతవరకు స్కాండల్స్లో ఇరుక్కోవడము, అపవాదులు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే యోగ బలం వల్ల వాటి నుంచి బయటపడతాడు జాతకుడు. ఇక నీచలో ఉన్న శుక్రుడు కూడా చాలా మటుకు వ్యసనానికి లోన్ చేయడము, స్పెంత్రిఫ్ట్ నేచర్ అంటాం, అంటే దుబారాగా ఖర్చు చేయడము, బాధ్యత రహితంగా ఉండడము. ఉదాహరణకి చదువుకునే టైంలో కనుక చిన్నపిల్లలకి ఈ శుక్రమహాదశ వచ్చి శుక్రుడు కనుక నీచలో ఉన్న, దుస్థానంలో ఉన్న, ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్తో కనుక శుక్రుడు ఉన్నట్టయితే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ లేకుండా కాలాన్ని వృధా చేయడము, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దుస్థానాల్లో కనుక నీచలో ఉంటే మరింతగా ఆ ఫలితం అనేది ఉంటుంది. శుక్రుడికి కన్య అనేది నీచ స్థానము. మేషలగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే 6th హౌస్లో నీచలో ఉంటాడు. అలాగే కుంభలగ్నానికి 8th హౌస్లో నీచలో ఉంటాడు. తులా లగ్నానికి 12th హౌస్లో నీచలో ఉంటాడు. ఇలా నీచలో ఉన్నప్పుడు కూడా కొంతవరకు సమస్యలను ఇస్తాడు, అది దుస్థానం కనుక అయినట్టయితే. ఇక శుక్రుడు మాలవియోగము, ఇటువంటి చాలా మంచి యోగాల్లో కూడా అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాన్ని ఇస్తాడు. లగ్జరీసు, భోగభాగ్యాలు, విలాసవంతమైనటువంటి జీవితము ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు కనుక యోగించినట్టయితే. అలాగే కళారంగాల్లో మంచి గుర్తింపు, ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు యోగించినప్పుడు. శుక్ర రాహుల కలయిక కూడా చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కలయికగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు రాహు కలిసి తులలో ఉన్నప్పుడు చాలా మటుకు రాహు పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇస్తాడు, శుక్రుడు కూడా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు.
అలా కాకుండా శుక్ర రాహువులు కలిసి దుస్థానాల్లో ఉండి శుక్రుడు కనుక వీక్గా ఉన్నట్టయితే శుక్రుడు రాహువు ఇద్దరూ కూడా కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా శుక్రుడు ప్రేమ వ్యవహారాల్లోకి ఇన్వాల్వ్ చేయడము, వైవాహిక సమస్యలను ఇవ్వడము, డ్రింకింగ్ అంటే తాగుడు వంటి వ్యసనాలకి లోన్ చేయడము, అలాగే డ్రగ్ అడిక్షన్స్ ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్. శుక్రుడు పాడైనప్పుడు మాత్రమే ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. 7th హౌస్లో ఉన్న శుక్రుడు కొంతవరకు మ్యారేజ్కి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలాగే 12th హౌస్లో ఉన్న శుక్రుడు కూడా వైవాహిక సమస్యలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్ ఇవి ఇచ్చి జాతకుని ఎక్కువగా మానసికంగా కృంగదీస్తాడు. ఇక కుజుడింట్లో ఉన్న శుక్రుడు కూడా వైవాహిక సమస్యలు ఎక్కువ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. కుజుడితో కలిసిన శుక్రుడు, కుజుడు నక్షత్రంలో శుక్రుడు ఇవన్నీ కూడా వైవాహిక సౌఖ్యానికి అంతగా చెప్పుకోదగ్గ ప్లేస్మెంట్స్గా మనం చూడలేము. అలాగే రాహుతో కలిసిన శుక్రుడు కనుక 5th హౌస్, 7th హౌస్, 12th హౌస్ ఇలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు అన్కన్వెన్షనల్ మ్యారేజ్, కులాంతర మతాంతర వివాహాలు ఇటువంటివి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడు కనుక కోణంలో ఉన్నట్టయితే 5th హౌస్లో కానీ 9th హౌస్లో కానీ సాధారణంగా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. ధనయోగాల్ని, లగ్జరీస్ని, విలాసాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా శుక్రుడు పాడైనట్టయితే రిలేషన్స్లో ప్రాబ్లం వస్తాయి. అది లవ్ రిలేషన్ కావచ్చు, బంధువులతో రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్తో రిలేషన్ కావచ్చు, ఇటువంటి వాటిలో సమస్యించేటువంటి ప్లానెట్ శుక్రుడు. ఈ విధంగా శుక్రుడు యొక్క నేచర్ని మనము చాలా కోణాల నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే అశ్విని, రేవతి, కృత్తిక ఇటువంటి నక్షత్రాల్లో, ఈ 3 నక్షత్రాల్లో ఉన్నటువంటి శుక్రుడు కొంత రాజయోగ ఫలితాల్ని ఇస్తాడు. అయితే ఏ లగ్నాన్ని శుక్రుడు క్రూరగ్రహం అవుతాడు, మారకగ్రహం అవుతాడు అనేది నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎటువంటి కారకత్వాల వల్ల, ఎటువంటి లార్డ్షిప్ తీసుకోవడం వలన శుక్రుడు శుభుడు అవుతాడు లేదా అశుభుడు అవుతాడు అనేది చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ శుక్రుడు లగ్నరీత్యా అంటే లగ్నానికి సంబంధించి ప్రతి లగ్నానికి శుభుడవుతాడా లేదా అశుభుడవుతాడా అనేది తెలుసుకుందాము. మొదట మేషలగ్నాన్ని కనుక చూసినట్టయితే మేషలగ్నానికి శుక్రుడు 2nd హౌస్కి అలాగే 7th హౌస్కి ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ లగ్నానికి అంటే మేష లగ్నానికి క్రూరగ్రహంగా చెప్పబడ్డాడు, మ్యాలిఫిక్ ప్లానెట్గా చెప్పబడ్డాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మూల త్రికోణం అనేది ఇక్కడ నేను నోట్ చేయడం జరిగింది. మూల త్రికోణం అనేది కేంద్ర స్థానమైంది, కేంద్రాధిపత్య దోషము అందులో అనేది మూల త్రికోణమైంది. కాబట్టి ఎక్కువగా మ్యాలిఫిక్ రిజల్ట్స్ని ఇస్తాడు శుక్రుడు మేష లగ్నానికి. అదేవిధంగా తర్వాత లగ్నం తీసుకున్నట్టయితే వృషభ లగ్నము. వృషభ లగ్నానికి శుక్రుడు మారక గ్రహంగా వ్యవహరిస్తాడు, లగ్నాధిపతి అవుతాడు, అలాగే 6th లార్డ్ కూడా అవుతాడు. మూల త్రికోణం ఇక్కడ 6వ ఇల్లు అయింది కాబట్టి ఈ వృషభ లగ్నానికి శుక్రుడు క్రూరుడు అవుతాడు, అలాగే మారకుడు కూడా అవుతాడు. మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు యోగకారక గ్రహంగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే మూల త్రికోణం అనేది ఇక్కడ 5th హౌస్ అయింది, ఒక కోణస్థానము. అలాగే 12th లార్డ్ కూడా అవుతాడు శుక్రుడు. 12th లార్డ్షిప్ తీసుకున్నటువంటి శుక్రుడు భోగభాగ్యాలు, విలాసవంతమైన జీవితం ఇచ్చేటువంటి సమర్థతని కలిగి ఉంటాడు. కాబట్టి శుక్రుడి మిథున లగ్నానికి ఎక్కువగా శుభఫలితాలను ఇస్తాడు యోగకారకుడుగా. ఇక కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు 4th లార్డ్ అవుతాడు, అలాగే 11th లార్డ్ అవుతాడు. ఇక్కడ చరరాశి అయిన కర్కాటకానికి శుక్రుడు 11th లార్డ్గా బాధకుడయ్యి కొంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తాడు లాభాధిపతిగా. ఇక్కడ కేంద్రాధిపత్య దోషం కూడా ఉంది 4th లార్డ్గా. కాబట్టి శుక్రుడు ఈ లగ్నానికి క్రూరుడు అలాగే మారకుడు కూడా అవుతాడు. ఆ తర్వాత లగ్నం తీసుకున్నట్టయితే సింహ లగ్నము.
సింహలగ్నానికి శుక్రుడు 3rd లార్డ్ అవుతాడు, అలాగే 10th లార్డ్ కూడా అవుతాడు. ఇక్కడ కూడా శుక్రుడికి కేంద్రాధిపత్యం వచ్చింది, 10th లార్డ్షిప్. కాబట్టి ఈ లగ్నానికి శుక్రుడు క్రూరుడు అలాగే మారక గ్రహంగా కూడా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే కన్యాలగ్నానికి శుక్రుడు 2nd లార్డ్ అలాగే 9th లార్డ్ అవుతాడు. ఇటువంటి కన్యాలగ్నానికి శుక్రుడు యోగకారకుడుగా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే తులాలగ్నానికి లగ్నాధిపతి అలాగే అష్టమాధిపతి శుక్రుడు అష్టమాధిపత్యం తీసుకుంటాడు తులాలగ్నానికి. ఈ లగ్నానికి లగ్నాధిపత్యం తీసుకున్న కారణంగా ఆ లగ్నం మూల త్రికోణం అవడం చేత క్రూరుడుగా అలాగే మారకుడుగా వ్యవహరించడు. తులాలగ్నానికి సముడుగా సౌమ్యుడుగా ఉంటాడు. ఇక వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు ఈ లగ్నానికి 7th లార్డ్ అలాగే 12th లార్డ్. ఇక్కడ 12th హౌస్ అనేది మూల త్రికోణ స్థానమైంది కాబట్టి వీరికి మారకుడుగా వ్యవహరిస్తాడు శుక్రుడు. అందుకే ఈ వృశ్చిక లగ్న జాతకులకి లగ్నంలో శుక్రుడు ఉన్నా కానీ తన పూర్ణ శుభత్వాన్ని ఇవ్వలేడు. వారి లైఫ్లో సెటిల్మెంట్ అనేది లేట్గా ఉంటుంది వృశ్చిక లగ్న జాతకులకి లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు. ఇదొక ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్గా చెప్తున్నాను. అలాగే ధనుర్లగ్నం విషయానికి వచ్చినట్టయితే ధనుర్లగ్నానికి శుక్రుడు 6th లార్డ్ అవుతాడు, 11th లార్డ్ అవుతాడు. ఇక్కడ 11th హౌస్ అనేది దుస్థానము, మ్యాలిఫిక్ హౌస్, 6th హౌస్ కూడా మ్యాలిఫిక్ హౌస్. ఈ 2 స్థానాలకు ఆధిపత్యం తీసుకున్న కారణంగా శుక్రుడు ఈ లగ్నానికి క్రూరుడు అలాగే మారకుడు కూడా అవుతాడు. మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే మకర లగ్నానికి శుక్రుడు 5th లార్డ్ అలాగే 10th లార్డ్ అవుతాడు. కాబట్టి ఈ లగ్నానికి శుక్రుడు యోగకారక గ్రహంగా వ్యవహరిస్తాడు. మకర లగ్నానికి శుక్రుడు చాలా శుభ ఫలితాలను ఇస్తాడు తన యొక్క యోగ కారకత్వం చేత. అలాగే కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే కుంభలగ్నానికి 4th లార్డ్ అవుతాడు అలాగే 9th లార్డ్ కూడా అవుతాడు. ఇక్కడ కూడా కేంద్రాధిపత్యము కోణాధిపత్యం తీసుకున్నాడు. కోణస్థానం అనేది మూల త్రికోణమైంది కాబట్టి కుంభలగ్నానికి శుక్రుడు యోగకారకుడు, చాలా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే మీనలగ్నానికి శుక్రుడు 3rd లార్డ్ అలాగే 8th లార్డ్ అవుతాడు. ఈ కారణం చేత శుక్రుడు ఈ లగ్నానికి క్రూరుడు అలాగే మారకుడు కూడా అవుతాడు. అంటే క్రూరగ్రహంగా మారక గ్రహంగా కూడా వ్యవహరిస్తాడు మీనలగ్నానికి. ఈ విధంగా శుక్రుడు యొక్క లక్షణాలు లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటాయి. లగ్నానికి శుక్రుడు ఏ ఆధిపత్యం వహించాడో అది దుస్థానమైందా, మూల త్రికోణమైందా, కేంద్రస్థానమైందా, కోణస్థానమైందా అనే దాన్ని బట్టి ఫలితాలు మనం అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో చార్ట్లో నేను వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా శుక్రుడు ఆధిపత్య రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి శుభాశుభ ఫలితాలని ఇస్తాడు. అయితే 20 సంవత్సరాల శుక్ర మహాదశ ఉంటుంది కాబట్టి వింశోత్తరి సిస్టంలో శుక్ర మహాదశ కనుక వస్తున్నట్టయితే శుక్రుడు యొక్క నేచర్ని, స్వభావాన్ని, శుభత్వాన్ని నిర్ణయం చేసి ఎంతవరకు శుభుడు అవుతాడు శుక్రుడు, సమస్యలు కనుక ఉన్నట్టయితే శుక్రుడికి పరిహారాలు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. లేకపోతే శుక్రుడి యొక్క నేచర్ పాడైనప్పుడు శుక్రుడి యొక్క నేచర్ ఏంటంటే ధనాన్ని వృధాగా ఖర్చు చేయడము, బాధ్యతారహితంగా ఉండడము, చేసే పనులేవి కూడా కలిసి రాకపోవడము, ఆర్థికంగా కూడా ఎదుగుదల లేకపోవడము, ఎంత డబ్బు వచ్చినా కానీ అదంతా ఖర్చు అవుతూ ఉండడము, ఖర్చు చేస్తూ ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి శుక్రమహాదశ వచ్చినప్పుడు శుక్రుడి యొక్క నేచర్ని అర్థం చేసుకుని వీలైనంత వరకు వారి యొక్క నైతిక పరమైనటువంటి ఈ వాల్యూ సిస్టమ్స్లో కూడా మార్పులు తెచ్చుకొని నిజాయితీగా ఉంటూ, ధర్మబద్ధంగా ఉంటూ, నైతిక విలువలకి కట్టుబడి ఉంటూ
ఫినాన్షియల్గా డిసిప్లిన్ని పాటిస్తూ ఉన్నట్టయితే శుక్రుడి వలన నష్టం అనేది చాలా తక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే లగ్న రీత్యా ప్రతి లగ్నానికి శుక్రుడు ఎటువంటి శుభాశుభ ఫలితాలను ఇస్తాడు అనేది కూడా నేను వివరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.